టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ నేను మొహమ్మద్ చాందపాషాని. ఈరోజు సంగారెడ్డి డిస్టిక్లో ప్రతి మండలు, ప్రతి విలేజ్లు, ప్రతి దగ్గర నేను తిరిగాను. అన్ని విలేజ్లలో కనుక్కున్నాను. చాలా విలేజ్లలో రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్లు లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని లైట్లు లేవు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నేను ఎంక్వైరీ చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కరెక్ట్ ఇస్తలేరు, పేషెంట్లకు నానా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు సరిగ్గా చూస్తలేరు. ఇంకా కొన్ని సంగారెడ్డి జిల్లాలో కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు సరిగ్గా భోజనాలు పెడతలేరు. టీచర్లు సరిగ్గా వాళ్ళకు చదివిస్తలేరు. టీచర్లకు అడిగితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో మహాఘోరంగా చెత్త ఉంది, గలీజ్ ఉంది, దోమలు పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం ఆధారాలతో సహా నేను జిల్లా కలెక్టర్ గారికి నేను తెలియజేశాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని మీద గమనించి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. కొన్ని విలేజ్లలో ఇప్పుడు తాటిపల్లి విలేజ్లో ఉప సర్పంచ్ మారవతి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను పనులు చేశాను అని చెప్పాడు. ఏం పనులు చేశారు చెప్పండి, చూపియండి అంటే ఏ సమాధానం ఇస్తలేరు. ఇది వాస్తవమే. ఇప్పుడు తాటిపల్లి విలేజ్లో చాలా రోడ్లు లేవు, మోరీలు లేవు, కొన్ని దగ్గర అంటే లైట్లు కూడా లేవు అని నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను పనులు చేసినా అని చెప్పాడు. ఏం పనులు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, మాకు ప్రూఫ్ ఇవ్వమని మేము అడిగితే మీడియా వాళ్ళకు ఏ సమాధానం ఇవ్వలేదు. మా తాడిపల్లి విలేజ్ ఉప సర్పంచ్ మారవతి గారు, సర్పంచ్ కూడా అడిగినాం మేము రాములకు, తాడిపల్లి రాములకు సర్పంచ్, ఆయన కూడా సమాధానం ఇవ్వలే. ఇప్పుడు తాడిపల్లి విలేజ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకే ఇల్లు అలాట్మెంట్ అయినాయి, అక్కడ ఇల్లు మంజూరైనాయి. ఆల్రెడీ అక్కడ భూములు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఉన్నకు కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. మరి లేని వాళ్ళకు ఎవరు ఇవ్వాలి? అసలే భూమి లేని వాళ్ళకు, అసలే ఇల్లు లేని వాళ్ళకు ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదే కాక మన మున్పల్లి మండల్లో బోడపల్లి విలేజ్లో రహమద్ బి ఇంటికి 40 సంవత్సరాల నుంచి ఒక మోరీ లేదు, ఏమీ లేదు. ఆ రహమద్ బి ఇల్లు కొంతమంది దుండకులు పక్క వాళ్ళు వెనక సైడ్ ఇల్లు కూలగొట్టేసారు జేసీబీ తోటి. నా దగ్గర అంటే ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. దీంట్లో బోడపల్లి విలేజ్ సర్పంచ్లు 20-30 సంవత్సరాల నుంచి అక్కడ ఆ ఇంటికి ఎవరు మోరీ వేయలేదు. రహమద్ బి ఇంటికి అసలు 40 సంవత్సరాల నుంచి మోరీ లేదు. మరి ఎందుకు చెప్పిస్తలేరు? సర్పంచ్లు సమాధానం ఇవ్వాలి, ఉప సర్పంచ్ సమాధానం ఇవ్వాలి, మన పంచాయత్ సెక్రటరీ సమాధానం ఇవ్వాలి. బోడపల్లిలో ఇలా జరిగింది. ఇప్పుడు ఇంకొకటి విషయము, చింతం విలేజ్ రాయకోట మండలం వస్తుందండి. అక్కడ చింతం విలేజ్లో అసలు రోడ్లే లేవు. సర్పంచ్ అడిగితే 10 రోజుల తర్వాత రండి, మేము మాట్లాడతాం, మా దగ్గర టైం లేదని సర్పంచ్లు ఇలా సమాధానం చెప్తున్నారని. ఒకవేళ సర్పంచ్లు పనులు చేస్తే మరి మీడియా మిత్రులు అడిగితే దానికి ఆధారాలతో సహా చూపించాలి కదా, చూపిస్తలేరు. అంటే సర్పంచ్లు అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు మోసం చేస్తున్నారు, ఇక్కడ మీడియా వాళ్ళతో కూడా మోసం చేస్తున్నారు. ఇక్కడ జైరాబాద్, సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్లో హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో అక్కడ టీచర్స్లు కరెక్ట్ పిల్లలకు భోజనం పెట్టలేరు. నేను స్వయంగా చెక్ చేస్తుంది పోయినాను. పోతే మీ మీడియా వాళ్ళు కూడా ఏం చేసుకోరు, చీఫ్ మినిస్టర్ కూడా ఏం చేసుకోరు అని టీచర్లు ఈ సమాధానం ఇచ్చారు. జైరాబాద్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అండి ఇది. అక్కడ అన్నం పప్పు చెక్ చేసి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయని టీచర్లకు భయం పుట్టి వాళ్ళ మీడియా వాళ్ళకు భయపడిచ్చారు. ఏమంటారు, మీడియా వాళ్ళు పోతే వీడియోలు తీసుకోవద్దు, లేకుంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను అని ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ టీచర్స్ ఇలా భయపడిస్తున్నారు. అంటే ఈ స్కూళ్ళలో తప్పు చేసినట్టే కదా. అంటే టీచర్లు తప్పులు చేయలేకపోతే ఒక మీడియా మిత్రుడు వస్తే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇంకొకటి జైరాబాద్లో వార్డ్ నెంబర్ 8, వార్డ్ నెంబర్ 8, వార్డ్ నెంబర్ 9 అసలే సీసీ రోడ్లు లేవు. మొత్తం గలీజ్ రోడ్లు ఉన్నాయి, దోమలు పట్టుకొస్తున్నాయి. ఈ విషయంలో మేము జైరాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాము, ఏమీ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేరు అంటే ఇవి వాస్తవం ఉన్నాయి కనుకనే మొత్తం నేను సాక్ష్యం
ఆధారాలతోటి సహా నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను, చూపించాను. ఇది ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. ఎందుకంటే TV9 మా టీవీ ఛానల్ ఇది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుంది. ఇది ప్రజల గురించే ఉంది. ఈ ఛానల్ ప్రజలకు సేవలు చేస్తుంది. ఈ మా ఛానల్ ఎవరికి బానిసలు కాదు. నేను తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఏ విలేజ్లో అయినా కానీ, ఏ మండలంలో అయినా కానీ, ఎవరికి అన్యాయం జరిగినా కానీ నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, నేను వస్తాను. నా సెల్ నెంబర్ కూడా నోటెడ్ చేసుకోవచ్చు. 8977833307 నా సెల్ నెంబర్ ఇది. నేను TV9 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. ఇంకొకటి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి వెళ్ళాను నేను. మన సంగారెడ్డి జిల్లా సివిల్ ఆఫీసర్ చెప్పారు, ఇప్పుడు కొన్ని రేషన్ షాపులలో సరుకులు టైం మీద ఇస్తలేరు, డీలర్స్ కూడా రౌడీజం చేస్తున్నారు. ఈ విషయంలో మేము జిల్లా ఆఫీసర్ తోటి మాట్లాడాము. జిల్లా ఆఫీసర్ కూడా మనకు సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఎన్ని రోజులు వీళ్ళకు కార్డు వాళ్ళకు బియ్యం ఇస్తారు, ఎన్ని రోజులు షాప్ కుల్లా చేస్తారు, ఇవి మొత్తం బోర్డు మీద రాసి పెట్టాలి. బోర్డు మీద షాప్ పేరు ఉండాలి, షాప్ ఓనర్ పేరు ఉండాలి, ఏ టైం మీద షాప్ ఓపెన్ చేస్తారు, ఏ టైం మీద బంద్ చేస్తారు, అది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా ఇప్పుడు చాలా దగ్గర రోడ్లు లేవు. ఇక్కడ ఆల్రెడీగా ఏంటంటే దోమలు పుట్టుకొస్తున్నాయి, దోమల మందులు కూడా కొట్టాలి. దినం తప్పి దినం దోమల మందులు కొట్టాలండి. ఎందుకంటే దోమలతోటి మలేరియా బీమార్ వస్తున్నది. దీని బాధ్యత పోదు, గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ఆ సూపరింటెండెంట్ గారు ఎవరికి పేషెంట్లకు మందులు ఇస్తలేరు, గోళీలు ఇస్తలేవు, ఎక్స్రే తీస్తలేరు, స్కానింగ్ తీస్తలేరు అని ఏమైనా మాట్లాడితే డాక్టర్లు సూపరింటెండెంట్కు చెప్పండి అంటున్నారు. సూపరింటెండెంట్కి ఎవరికైనా అడిగితే దానికి ఆన్సర్ ఇయ్యరు. మా హాస్పిటల్కి ఎవరు రావద్దు, మాకేం అడగద్దు, లేకుంటే పోలీస్ కంప్లైంట్ చేస్తారని మన జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఇది తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి జగలెట్ట జరుగుతున్నదండి. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో కూడా తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తప్పులు జరుగుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో తప్పులు జరుగుతున్నాయి. ప్రతి విలేజ్లో సర్పంచ్లు తప్పులు చేస్తున్నారు. ప్రతి మండలంలో ఆడియోలు తహసీల్దార్లు తప్పులు చేస్తున్నారు. నేను అన్ని ఆధారాలతో సహా ప్రూఫ్తో సహా నేను ఇస్తున్నాను. ఆధారాలు నేను ఇవ్వకపోతే నా మీద చర్యలు తీసుకొని నన్ను మీద కేసు నమోదు చెయ్యాలి. ఎందుకంటే సర్పంచ్లు చేసే అవినీతి పనులు, లుచ్చ పనులు నేను బయట పెడుతున్నాను. అవునండి, ఒకవేళ సర్పంచ్లు కరెక్ట్ పనులు చేస్తే, నీకు దమ్ముంటే చేతనైతే ప్రతి విలేజ్ సర్పంచ్లకు నేను చెప్తున్నాను, TV9 స్టాఫ్ రిపోర్టర్ మైక్ పెట్టి మాట్లాడమని చెప్పండి. దమ్ముంటే ఏ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మన విలేజు పంచాయత్ సెక్రటరీ అయినా కానీ ఎందుకు దమ్ము లేదా? ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే ఈ చాంద్ పాషాతోటి ఉచ్చబడుతుంది, వాళ్ళకు భయపడుతుంది. ఎక్కడ ఏ బయట పెడతాడో అని వాళ్ళు భయపడుతున్నారు. ఒకవేళ తప్పులు చేయలేకపోతే సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ ఒకవేళ తప్పు చేయకపోతే మరి నేను అడిగింది ఆన్సర్ ఇవ్వాలి కదా. అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు, తప్పించుకుంటందుకు మా మీడియా వాళ్ళకి ఏమంటారంటే, మా దగ్గర టైం లేదు, 10 రోజుల తర్వాత రాండి మేము చెప్తాము అని ఇలా సమాధానం ఇచ్చి తప్పించుకొని పారిపోతున్నారు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయత్ సెక్రటరీలు. ఇది తప్పు. కలెక్టర్ మేడం గారు దీని మీద గమనించి పేదవాళ్ళకి న్యాయం జరిగినట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న వాళ్ళకే భూమిని అలాట్మెంట్ చేశారు, ఉన్న వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేశారు, లేని వాళ్ళ సంగతి ఏంది? దీనికి సమాధానం ఇవ్వండి. అసలే 1 ఇంచు భూమి లేదు, కొంతమందికి ఇండ్లు లేవు, వాళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి అలాట్మెంట్ చేయాలని నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా నేను కోరుకుంటున్నాను.